నో షుగర్, నో ఫ్లోర్ అండ్ నో ఫుడ్ కలర్. ఇవేవి లేకుండా మనం హెల్దీ జామ్ తయారు చేసేసుకుందాం. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు జేసీ ఫ్రమ్ టూ స్టేట్స్. ఈ జామ్లో యూస్ చేసేవన్నీ ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే తాగుతాం. నో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, పైగా పిల్లలు కూడా హెల్దీ ఫుడ్కి అలవాటు అవుతారు. ఈ జామ్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది 1 kg పటికి బెల్లం, 1 kg టొమాటోస్, 1 kg బీట్రూట్, 1 kg క్యారెట్ అండ్ 250 grams ఆఫ్ హనీ. ఇంకెందుకు లేటు, నడండి స్టార్ట్ చేసేద్దాం. ఇది కొంచెం టైం టేకింగ్. నాకు లీవ్ ఉన్న టైంలో ఎర్లీ మార్నింగ్ లేచి పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఇది ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి కాబట్టి. మనం జామ్లో యూస్ చేసేవన్నీ రాగా జ్యూస్ చేసుకొని తాగుతారు, కానీ పిల్లలతో తాగించడం మాత్రం చాలా కష్టం. సో మనం మామ్స్ మ్యాజిక్ యాడ్ చేయాల్సిందే. ఇవన్నీ క్యారెట్ ఇంకా బీట్రూట్ పీల్ ఆఫ్ చేసేసుకొని, టొమాటోస్, క్యారెట్, బీట్రూట్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, గ్రైండింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు. పిల్లలకి ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ మాత్రం చెప్పడం మర్చిపోకండి, ఎందుకంటే వాళ్ళకు కూడా నెమ్మదిగా అలవాటు అవుతుంది, పైగా తెలుసుకుంటారు కూడా. టొమాటో మనందరికీ తెలిసిందే కదా, క్యారెట్ ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ ఏ, హెల్దీ విజన్, వెయిట్ లాస్, హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. ఫైబర్, పొటాషియం ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనం చేసే జామ్కి న్యాచురల్ కలర్ని యాడ్ చేసే బీట్రూట్ బ్లడ్ హెల్త్ని బూస్ట్ చేయడమే కాకుండా దీంట్లో ఐరన్ ఇంకా ఫోలేట్ ఉండడం వల్ల బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల డీటాక్సిఫికేషన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. టొమాటో రిచ్ ఇన్ విటమిన్ సి కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కొంచెం మందంగా ఉన్నది కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి, దాంట్లో పటికి బెల్లం మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి. వన్స్ మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత సిమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా. వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా గ్రైండర్లో వేసుకొని జ్యూస్ చేసుకోండి. ఆ చేసుకున్న జ్యూస్ ఈ పటికి బెల్లం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ఫుడ్ కలర్ లేకుండానే చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇది కానీ ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే దీనికి హెల్దీ బెనిఫిట్స్ ఇంకా యూజెస్ చాలా ఉన్నాయి. సడన్గా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే మీరు తయారు చేసిన ఈ జామ్ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో కలిపి ఒక నిమ్మకాయ చెక్క పిండి ఇవ్వండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతారు, ఫోన్ చేసి కూడా గుర్తు చేసుకుంటారు. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. చూస్తున్నారు కదా, నేను ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తున్నాను. నాకైతే చాలా టైమే పట్టింది. మీరు కూడా మీకున్న టైంని చూసుకొని మాత్రమే ఇది స్టార్ట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్ళలేము. అది అలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వచ్చి. నేనైతే ఇది పొయ్యి మీద పెట్టేసి వేరే పనులు చాలానే చేసేస్తాను. ఒక పక్కన ఇది మరుగుతూ ఉంటుంది, నేను వేరే పక్కన వేరే పనులన్నీ చేసేసుకుంటాను, ఎందుకంటే ఇది డిస్టర్బ్ చేయదు. ఎప్పుడైతే సిమ్లో ఉంటుందో ఇది పైకైతే అస్సలు పొంగదు. దీని కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం పాకం వచ్చినట్టు రావాలి. ఇప్పుడు నేను దీంట్లో హనీ కూడా యాడ్ చేస్తున్నాను. 250 ml ఆఫ్ హనీ యాడ్ చేస్తున్నాను నేను. మనం చేసుకున్న జామ్ చల్లారిన తర్వాత మాత్రమే హనీ యాడ్ చేసుకోవాలి. ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం అప్పుడప్పుడు డైలీ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇది అప్రాక్స్గా 1 month అయితే వస్తుంది నాకు. మీరు ఎప్పుడు యూజ్ చేసుకుంటే అన్ని రోజులు రావచ్చు, ఇదైతే పాడైపోదు. ఆ పర్ఫెక్ట్ జామ్ ప్లస్ హెల్దీ డ్రింక్ కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని జ్యూస్లా తయారు చేసుకుంటున్నాను చూడండి. ఒక గ్లాస్లో ఒక 1 spoon నేను చేసిన జామ్ వేసి ఒక నిమ్మకాయ చెక్క పిండుతున్నాను. దీంట్లో గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఈ డ్రింక్ని ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలా కాకపోయినా ఈవినింగ్ టైమ్స్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి. నేను తాగుతున్నాను, చాలా బాగుంది. ఇప్పుడు నేను బ్రెడ్ స్లైస్లో జామ్ లాగా యూస్ చేసి చూపిస్తాను చూడండి. దీంట్లో చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా యూజ్ చేయండి, పిల్లలకి అలవాటు చేసేయండి. ఈ జామ్ని మాకైతే మా అక్క ఇంట్రడ్యూస్ చేసింది, నాకైతే మా మమ్మీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు జైకి పెట్టి చూద్దాం, ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు నిజంగానే షాప్ నుంచి తెచ్చిన జామ్ అనుకుంటున్నాడు కావచ్చు.
బట్ యాడ్ యువర్ మామ్స్ మ్యాజిక్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఈ వీడియో చూసి మీకేమనిపించింది, మీ వాల్యుబుల్ థాట్స్ కమెంట్ చేయండి. Till then, take care. See you in next video. Jessie from 2 States.